కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం గోదావరికంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కారణాల చేత మృతి చెందిన ఆటో డ్రైవర్లతో పాటు నిరుపేద ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అనారోగ్యంతో మృతి చెందిన ఆటో డ్రైవర్లతో పాటు పేదరికంలో మగ్గుతున్న 19 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున మొత్తం 1,90,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ యువతకి ఆదర్శంగా తెలంగాణకు దిక్సూచిగా నిలిచిన కేటీ రామన్న జన్మదినాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా నిరుపేద అనారోగ్య బాధిత ఆటో కార్మిక కుటుంబాలకు చేయూతనందించడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర యువతకు కేటీ రామన్న ఆదర్శంగా నిలిచారని చెప్పారు. రామన్నను ఆదర్శంగా తీసుకొని ఖండాంతరాలు దాటి సొంత ఊరుపై ఉన్న మమకారంతో ఈ ప్రాంత పేద ప్రజలకు సేవ చేసేందుకు విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా వేలాది మందికి చేయూతనందించామని అన్నారు. తెలంగాణలో ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీల అమలు గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన పనిచేసేందుకు పేదవారిని ఆదుకునేందుకు విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని తెలిపారు. ఈరోజు నేను ప్లాన్ చేసుకుంది కాదు, గత 6 నెలల క్రితమే ఇక్కడ మా సోదరులు శ్రీధరన్న గారు ఉన్నారు. వారు ఒకరోజు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల, మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎట్లయితే వాళ్ళ ఉపాధిని కోల్పోయినరో, ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కొన్ని విధానాల పట్ల మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. కాకపోతే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని విధానాలు, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని అబద్ధపు హామీల వల్ల చితికిల పడిపోయినటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు మీరు సాయం చేయాలన్నా అని చెప్పేసి నన్ను కోరినప్పుడు, నేను గడిచినటువంటి 6 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు రామగుండం మరీ ముఖ్యంగా ప్రాంతంలో దాదాపు ఒక 200 నుంచి 250 మంది కుటుంబాలకు నా సొంతంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ స్థాపించి వారికి ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలకి నేను కొంత నా వంతుకు చిరు సాయం చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే అన్నా శ్రీధర్ గారు నాకు తన సమస్యను చెప్పినరో, ఆ రోజు నేను మా జాయిద్ బాషా గారు ఉన్నారు అక్కడే, తర్వాత మా మిత్రుడు సాయి గారు ఉన్నారు, కోలాడి శ్రీనివాసరావు గారు, మా రాము సిగిరి, మేమందరం కూడా కూర్చొని మరి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఒక ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉచిత బస్సు పథకం పెట్టి అట్లాగే ఆటో డ్రైవర్లకు కూడా భరోసానిద్దామన్న ఉద్దేశంతో ఒక హామీని ఇచ్చిరు వాళ్ళు. ఆ హామీ ఇలా గంగలు కలిసిపోయింది. ఆ హామీ ఏంటంటే ప్రతి ఏటా ఒక్కొక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తారు. ఎవరికైనా వచ్చింది అమ్మాయి ఆటో డ్రైవర్ కుటుంబాలకు ఏటా? ఎవరికి రాలేదు. సో అది గతి. సో వాళ్ళు అట్లా చేసింది కాబట్టి ఒక సంవత్సరమో లేకపోతే 10 నెలల కాలంలో మనము చేయగలిగే ఏదైతే ఒక సాయం, నెలకు వాళ్ళు 1,000 రూపాయలు చొప్పున 12,000 ఇస్తా అన్నారు. నేను కూడా గదే ఒక 10 నెలల వరకు 10,000 రూపాయలు ఇద్దాము, వాళ్ళకి కాస్త కూస్త ఉపశమనం చేకూరుతుంది అని చెప్పేసి మేమందరం కూర్చొని ఆలోచించినప్పుడు పుట్టినటువంటి ఆలోచన ఆ 10,000 రూపాయలు ఇద్దామని చెప్పేసి కలిగింది. నాకు రోల్ మోడల్, నాకు ఆదర్శప్రాయుడు, మీ అందరికీ కూడా ఆదర్శప్రాయుడైనటువంటి మన యువతకు మార్గదర్శకులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు. కేటీఆర్ గారు తెలియని వ్యక్తి దేశంలోనే ఉండరేమో బహుశా. చాలా అరుదైనటువంటి ఒక యువ నాయకులు. నిన్నగాక మొన్న మేము చూసినాం, మీరు కూడా చూసే ఉంటారు మిత్రులందరూ, రాజస్థాన్లో జైపూర్లో ఒక మీటింగ్ జరిగితే దానికి కేటీఆర్ గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఇన్వైట్ చేశారు. కేవలం రాజస్థానే కాదు, ఢిల్లీ పోయినరు, ముంబై పోయినరు, ఏడికైనా పోయినరు. వారు మాట్లాడినటువంటి తీరు, లేకపోతే వారు చెప్పినటువంటి విషయాల పట్ల యూట్యూబ్లో ఆ వీడియోలు పెడితే ఒకటే రోజులో కోట్ల వ్యూస్కి వెళ్ళిపోయింది. దాని కింద కామెంట్స్ చూస్తే మీరు భావి ప్రధానమంత్రి కావాల్సినటువంటి నాయకులు అని చెప్పేసి కేటీఆర్ గారిని దాదాపు కొన్ని వేల కామెంట్లు, కింద దాకా ఇట్లా పోతూనే ఉండరు, వేల కామెంట్లు కనిపిస్తాయి. ఇండియాలో ఇంత అద్భుతమైనటువంటి నాయకుడు ఉన్నాడు అని చెప్పి. ఆయన శక్తి సామర్థ్యాలు మనందరికీ తెలియనిది కాదు. మరి హైదరాబాద్ని ఏ రకంగా రూపురేఖలు మార్చిండ్రు. ఇలా ప్రపంచంలో అత్యంత లార్జెస్ట్ బిగ్గెస్ట్ కంపెనీస్ ఏదైనా తీసుకోండి, మీరు ఐటీ కంపెనీలు తీసుకోండి, ఫార్మా కంపెనీలు తీసుకోండి,
మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొని అన్నింటినీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టిరు. కేవలం కేటీఆర్ గారి పనితనం వల్లే వచ్చినాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తస్నిం బాను, జాయిద్ పాషా, రమణారెడ్డి, బూర్గు వంశీకృష్ణ, నడిపల్లి సాయి, అల్లి గణేష్, ఉదయ్, కొండా సురేష్, పొయ్యిల రవి, అయితే శివ, అతారుద్దీన్, కడార్ల శ్రీధర్, నారమల్ల రమేష్, సప్ప అవినాష్, కడమండ శ్రీహరి, ఎల్కలపల్లి అంజయ్య, సిగిరి రాము తదితరులు పాల్గొన్నారు.